సూపర్ జోడి కదా. పర్ఫెక్ట్ ఉన్నాడు కదే. కోడిక లోపల పెట్టి విచ్చేయండి. అయ్యో ఒక్క నిమిషం అర్జెంటే. మాలు, గాయు ఎక్కడున్నారే? అబ్బా చెప్పండి. అసలు నువ్వు చేస్తున్నదేంటో నీకు అర్థం అవుతుందా? నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. మందు కొట్టిన మత్తులో ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకురావడానికి సిగ్గులేదు నీకు? పోవే, నీకు అసలు బుద్ధే లేదు. బాగా ఎక్కింది కదా. నేను తాగి మాట్లాడతలేనే. నేను చెప్పేదింటవా? అతన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వాతిముత్యంలో కమల్ హాసన్ టైపు. నీకు భర్తగా ఉండడానికి పర్ఫెక్ట్ జోడియే. ఏమంటారే? చూడు, అనవసరంగా నా చేతిలో తన్నులు తినకు. ఒళ్ళంతా మండిపోతుంది. ఇది ఉందని చూస్తున్నా, లేదంటే బండ బూతులు తిట్టేదాన్ని. అది కాదే, రేపెత్తన్ని ఆ ముసలోడికి చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఇక మనకి ఫ్యామిలీ లేదని ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ ఏడ్చినట్టుంది. అయినా అతన్ని చూస్తే ఎవరైనా నా భర్త అంటే నమ్ముతారా? అతన్ని నీ భర్త అని చెప్తేనే నమ్ముతారు. అయితే నువ్వే వెళ్ళి చేసుకోవే. ఆంటీకి నేను ఫోన్ చేసి చెప్తాను. చేసుకుంటావా? చెప్తుంది. లుక్కే కదా ప్రాబ్లం. అది నాకు వదిలేయండి. ఇంతకంటే చండాలంగా ఉన్న సినిమా హీరోలాగా స్టైల్ గా ప్రెజెంట్ చేయడమే నా వర్క్ కదా. నీకెలా కావాలి? హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రిన్స్, మహేష్ బాబు. ఏ యాంగిల్లో చూసినా మన గాయకు అతను సెట్ కాడే. వసై వంటవాడే. మనకి వంటవాడు. వావ్ కాదే బాబు. నువ్వు ట్రావే గాయో. మన పని అయిపోగానే పంపించేద్దామే. అవునక్క, చెప్పేది ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోవే గాయు. ఒక్క రోజుకే కదా. మనకి ఇలాంటి ఫ్లాట్ ఎక్కడ దొరకదు గాయు. ప్లీజ్ రా. మా గాయు మా మాట ఎప్పుడు కాదు. గాయుకి పేరు దొరికేసింది. ఊరికే బిల్డప్ ఇవ్వకండి, మన కోసమే కదా. బాబు, బాబు ఎక్కడతను? ఎటు పోయింటో వెళ్ళిపోయాడా? తెలియదే. అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అందరూ అమ్మాయిలే ఉన్నారని చూసి భయపడి పారిపోయినట్టున్నాడు. కొంపతీసి వెళ్ళిపోయాడేమో. నిజంగానే వెళ్ళిపోయి ఉంటాడా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? బాబు, పోతే పోనివ్వండి. బాబు ఎక్కడ? వదిలేయండి. ఉన్నాడా? లోపల ఉండొచ్చు. వెళ్ళిపోవడమే బెటర్లే. వెళ్ళిపోయాడంటావా? నిజంగా నా భర్త చెప్పడానికి. బాబు ఎక్కడున్నారు? గాయకి చెప్పే వెళ్ళి ఉంటాడు. భయపడి ఉంటాడా? నిన్ను చూసి భయపడి పారిపోయినట్టున్నాడే. వాడికి కూడా నువ్వు నచ్చలేదు. ఎస్కేపే. ఓ బాబు, హాయ్. మీకోసం రుచికరమైన చికెన్ కర్రీ నేను నా స్టైల్లో చేశానండి. రుచి చూసి మీకు నచ్చిందో లేదో చెప్పండి. తిని చూడండి. చాలా టేస్టీగా ఉంది. మసాలా సరిపోయిందా? సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ గా ఉంది. తీసుకోండి. టేస్ట్ అదిరింది బాబు. థ్యాంక్ యూ అండి. గాయత్రి ఎంత అదృష్టవంతురాలు కదా. చాలా టేస్టీగా ఉంది కదూ. ఇది ఒకసారి టేస్టీ. అన్నా ఇది కూడా చాలా బాగుందన్నా. కొంచెం వేయండి. కొంచెం వేసుకో. అన్నా అది నాకు కొంచెం వేయవా? బాగుంది కదా. సూపర్ గా ఉంది. ఇంకొంచెం పెట్టండి అన్నా. బాగా నచ్చింది. ఇంకా వడ్డించమంటారా? ఓకే బాబు, ఆయ్ ఇది ఇక్కడ పెట్టాను. పని పూర్తయిన తర్వాత హ్యాపీగా 2 పెగ్గులు వేసుకో. బాగా నిద్రస్తుంది. అయ్యో, విదేశీ ముందు నా ఒంటికి పడదండి. నా గురించి మీకు చెప్పాలంటే నేను ఒక అనాథని. అనాథవా? నా బాల్యం మొత్తం బ్రాహ్మణ వంటశాలలో మొదలైంది. తర్వాత నేను ఓ రెస్టారెంట్ లో వంటవాడిగా చేరానా. అక్కడే ఇన్ని రకాల నాన్ వెజ్లు నేర్చుకున్నాను. ఆ తర్వాతే కాళిదాస్ ఇంటికి వంటవాడిగా వెళ్ళా. ఆ కాళిదాస్ ఎవరండి? మీ గురువు గారా? అయ్యయ్యో, కాళిదాసు గారంటే నా గురువు గారు కాదండి. మరి? పురాతన వస్తువుల వ్యాపారి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసానుగా. శాస్తి బాగా జరిగింది. మరి ఆ నుంచి ఎందుకు వచ్చినావు? నేను అక్కడి నుంచి రావడానికి కారణం వేరే ఉంది.